మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల మేడానికి శతకోటి పాదాభివందనాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరూ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిచంద్ర గారు మరి తన జ్ఞానాన్ని పంచడానికి మన ఉమ్మడి పాలమూరు జిల్లా జూమ్ సెషన్ కి ఇచ్చేస్తున్నారు. సార్ కి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆత్మీయ ఆహ్వానం. వెల్కమ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. మెడిటేషన్ లో కూర్చున్నారా? క్లాస్ స్టార్ట్ చేయాలా? మెడిటేషన్ స్టార్ట్ చేయండి సార్. కూర్చోలేదు, ఇంకా మీరు కూర్చోమని చెప్పండి, కూర్చుంటారు. మీకు ఇప్పుడు ధ్యానమా లేకపోతే? ఫస్ట్ ధ్యానం. ఫస్ట్ ధ్యానం. మీరు మెడిటేషన్ లో కూర్చోబెట్టండి మేడం. ధ్యానం అయిన తర్వాత క్లాస్ మొదలు పెడదామా? ధ్యానమైన క్లాస్ ఉంటుంది సార్. అవునా? అదే మేడం, ఎంతసేపు క్లాసు? మీరు ధ్యానంలో కూర్చోబెట్టండి. ఓకే ఓకే, 11:40 వరకు ధ్యానం సార్. ఓకే 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 మేడం. అందరం కూడా మరి హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శ్వాసధారతో మనసు ధారను కలుపుదాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచన రహిత స్థితియే ధ్యాన స్థితి, అది నిర్మల స్థితి, అది నిశ్చల స్థితి. మరి మౌనంగా మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. మౌన ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఏ ఆలోచనలు లేకుండా శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు అనంతమైన ఆ విశ్వశక్తి, ప్రాణశక్తి, చైతన్య శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. శ్వాసను బయటికి వదిలేటప్పుడు మన లోపల ఉన్న నెగిటివ్స్, ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. గమనించి కేవలం గమనం మాత్రమే. శ్వాస మీద ధ్యాస. ప్రకృతి సహజ సిద్ధంగా వస్తున్న శ్వాసను గమనించండి. శ్వాస ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. గమనిస్తూ మౌనంగా మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. హాయిగా సహజమైన శ్వాసను గమనిద్దాం. కాసేపు అన్నిటినీ మర్చిపోదాం. అన్నిటినీ మర్చిపోవడమే ధ్యానం. నేనెవరు కాదు, నాకేమీ లేదు, నీకు సంబంధించిన వాటిని అన్నిటినీ కాసేపు మరిచి నీలో నీవు ఉండడం, నీతో నీవు ఉండడం, సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసనే గమనిస్తుండండి. ధ్యానం అంటే అంతర్ముఖ ప్రయాణం. మీ వ్యక్తిత్వాన్ని మరిచి మీ అస్తిత్వంలోకి ప్రయాణం, మీ ఉనికిలోకి ప్రయాణం. మీ దేహాన్ని, మనసును అన్నీ మరిచి కాసేపు మౌనంగా ఉండడం.
ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటి వెంట పోకుండా కట్ చేస్తూ మరి శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. వర్తమానంలో ఉండడమే ధ్యానం. మనో నిశ్శబ్దం, మనో మౌనం, ఆలోచనలు లేనటువంటి ఎరుక, ఆలోచనలు లేనటువంటి ఎరుక, అదే ధ్యానం. మనసులో ఏమి చెప్పకండి, ఏ మంత్రం లేదు, ఏ నామం లేదు. కేవలం శ్వాస మీదనే ధ్యాస. మెలకువలో అన్నీ మర్చిపోదాం, నిశ్శబ్దం అవుదాం. మనస్సు లేని స్థితిని తెలుసుకుందాం. అన్నిటినీ వదిలిపెట్టేస్తాం కాసేపు. అంతర్ముఖమవుదాం. బాహ్య ప్రపంచం నుండి అంతర్ప్రపంచం వైపు ప్రయాణం చేద్దాం. అనాత్మల నుంచి ఆత్మ వైపు ప్రయాణం చేద్దాం. అహం బ్రహ్మాస్మి అన్న స్థితిని తెలుసుకుందాం, అనుభవిద్దాం. ఆత్మానుభవం కోసం ధ్యానం.
దుఃఖము లేనటువంటి స్థితిని అనుభవించడానికి కోసం స్వామి మనలో ఉన్న దుఃఖము లేనటువంటి స్థితిని తెలుసుకుందాం.
దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. ఎందుకు ఆ సౌండ్స్? నేను అందరిని మళ్ళీ ధ్యానం నుంచి లేసి చేయాల్సి వస్తుంది. ఎవరు వాళ్ళు మ్యూట్ చేసుకోండి.
వర్తమానంలోనే ఉందాం. జీవుడే దేవుడు అన్న రహస్యాన్ని తెలుసుకుందాం. మర్చిపోయిన మన దైవత్వాన్ని గుర్తిద్దాం. నిశ్శబ్దం వైపు, నిరాకారం వైపు మన దృష్టిని మరలిద్దాం. శ్వాస మీద ధ్యాస.
ఓకే. అందరూ నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే సార్, క్లాస్ కంటిన్యూ చేయండి సార్. మరి అందరు కూడా ధ్యానంలో కళ్ళు తెరిచి క్లాస్ వినండి. చక్కగా చేపించారు. థ్యాంక్ యూ సార్. క్లాస్ ఓకే. ధ్యానులందరికీ, ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ రామచంద్రారెడ్డి గురువు గారికి నా నమస్కారాలు. నా పేరు రవిచంద్ర, మాది రాయదుర్గం. 1994లో నాకు సుభాష్ పత్రి గురువు గారి పరిచయం కలిగింది. దాదాపు 27 ఇయర్స్ 28 సంవత్సరాలు ఈ ధ్యాన మార్గంలో, ధ్యాన సాధనలో, ధ్యాన సత్సంగంలో నిరంతరం ఈ ప్రయాణం సాగుతూ ఉంది. పత్రి సార్ సంకల్పం అందరూ ధ్యానులు కావాలా, అందరూ తన మర్చిపోయిన దైవత్వాన్ని తెలుసుకోవాలనే దృఢ సంకల్పంతో పత్రి సార్ గత 30 ఏళ్ళ నుంచి మనకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. సో అలాంటి మహాను వ్యక్తి సమకాలికులుగా మనం ఉండడం మనందరి అదృష్టం. ఈరోజు ఎన్నో కోట్ల మంది ఈ ధ్యాన మార్గంలో ప్రయాణం చేసి అందులో నుంచి అద్భుతమైనటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ మార్గంలో సులభమైన మార్గం, మనమందరూ చక్కగా ప్రయాణం చేద్దాం. పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అహం బ్రహ్మాస్మి. అందరూ తాను దైవము అని తెలుసుకోవాలా అనే ఉద్దేశమే పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క ఉద్దేశం. అందరికీ సులభంగా ధ్యానం మార్గం అందుతూ ఉంది. అందుకే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము రిలాక్సేషన్ కోసం కాదు, రియలైజేషన్ కోసం ధ్యానం చేయాలి. మనశ్శాంతి కోసం కాదు, ఆత్మానుభవం కోసం ధ్యానం. ఎప్పుడైతే రియలైజేషన్ అవుతామో అందులో మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, ఆత్మానందం అన్నీ ఉన్నాయి. కాబట్టి మనము రియలైజేషన్ కోసం, మనం ఎవరో తెలుసుకోవడం కోసమే ధ్యానం చెయ్యాల. తానెవరో తెలుసుకొని తానుగా ఉండటమే ధ్యానం అంటే. తానుగా ఉన్నప్పుడే దుఃఖము లేనటువంటి స్థితి, భయం లేనటువంటి స్థితి సహజంగా మనలో ఉంటుంది. మనం ఎవరో తెలుసుకుంటే, మనం ఎవరో తెలుసుకుంటే దుఃఖం ఉంటుంది, మరణం ఉంటుంది, భయం ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఎవరో తెలుసుకోవాలంటే ధ్యానం ద్వారా మనం అంతర్ముఖలం కావాలా. తానెవరో తెలియాలంటే అంతర్ముఖ ప్రయాణం చెయ్యాల. తాను బ్రహ్మ అని తెలుసుకోవడం కోసము, తాను అహం బ్రహ్మాస్మి అన్న తత్వాన్ని తెలుసుకోవడం కోసం
మనం ప్రతిరోజు 1-2 గంటలు అంతర్ముఖనం కావాలా. ఈ రహస్యాన్ని, తాను దైవము అన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఏకైక మార్గం అంతర్ముఖం. అంతర్ముఖం అనేది ధ్యానంలోనే సాధ్యం. అన్ని సమస్యలు తానెవరో తెలుసుకుంటే, తన నిజస్వరూపం తెలుసుకుంటే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. అవి వ్యక్తిగత సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సమాజ సమస్యలు కానీ, దేశ సమస్య కానీ, ప్రకృతి సమస్యలు కానీ, అన్ని సమస్యలు కూడా 5 రకాల సమస్యల నుంచి బయటపడతాం మనం. లేకుంటే మనం ఎవరో మనకు తెలియకపోతే, మన నిజతత్వం, నిజస్వరూపం తెలియకపోతే ఈ 5 రకాల సమస్యలతో మనము యుద్ధం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ధ్యాన మార్గం చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. దుఃఖము లేనటువంటి స్థితికి మనం చేరాల. ఎలా చేరాలా? ధ్యానం ద్వారా. ఏంటి ధ్యానం అంటే? అసలు జీవుడు, బ్రహ్మ జీవుడుగా ఎందుకు మారాడు? దైవము జీవుడుగా ఎందుకు మారాడు? జీవుడే దేవుడు అంటున్నారు కదా. దేవుడు జీవుడు కావడానికి కారణం ఏమిటి అన్నది మనము ఫస్ట్ విచారించాల. దేని ద్వారా బ్రహ్మ జీవుడైనాడు? అహం బ్రహ్మాస్మి అన్న, నేనే దైవం అన్న సత్యము నాకెందుకు తెలియట్లేదు? బ్రహ్మ జీవుడుగా ఎందుకు మారాడు? మరి జీవుడు బ్రహ్మగా ఎలా మారుతాడు? దీనికి కారణం ఏమిటి? ఏమిటి కారణము అంటే, బ్రహ్మ జీవుడుగా మారడానికి కారణం ఏమిటి అంటే మనస్సు. మనస్సు వలనే మనము జీవ రూపాన్ని ధరించినాము. జీవుడైపోయినాడు. బ్రహ్మస్వరూపమే భ్రాంతి చేత మనసుగా మారి జీవుడైపోయినాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మనస్సు నుంచి బయటపడాల. మనసు అంటే ఏమిటి? మనసు అంటే ఒక ఆలోచనల ప్రవాహము. నిరంతరం మనసు ఆలోచనలు పోతూనే ఉంటాయి. ఈ ఆలోచనలు పోవడం వలన మనం ఎవరో మనకు తెలియడం లేదు. అందుకే నిశ్చల మనస్సును సంపాదించుకోవాలా. ఒక నిశ్చల మనస్సు ఎవరికైతే వస్తుందో వాళ్ళే తానెవరో తాను తెలుసుకుంటాడు. ఒక్క మనస్సు తోటనున్నది సకలంబు తిక్కబట్టి నరుడు తిరుగుచుండు అన్నాడు వేమన గారు. ఒక్క మనసు తోటనున్నది సకలంబు తిక్కబట్టి నరుడు తిరుగుచుండు, నిక్కమైన నీలమొక్కటి చాలగా విశ్వదాభిరామంగర వేమ. సో ఏక మనస్సు అంటే నిశ్చల మనస్సును సంపాదించుకోవాలి. తాను దైవము అని తెలుసుకోవాలంటే మనస్సు నిలబడాల. మనసే ప్రధానము. బంధానికి గాని మోక్షానికి గాని మనసే ప్రధానము. మనస్సు నిలబడితే గాని సత్యం బయటికి రాదు. సత్య దర్శనం కాదు. సత్యాన్ని అనుభవిస్తే గాని దుఃఖము మన నుంచి పోదు. దుఃఖము లేనటువంటి స్థితి రాదు. అందుకు మనస్సు నుంచి బయటపడాలా అంటే ఆలోచనల నుంచి బయటపడాలా.
ఈ మనసు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ మనస్సు శుద్ధి కావాల. ధ్యానంలోనే మనస్సు శుద్ధి అవుతుంది. శుద్ధమైన మనసే నిశ్చలం అవుతుంది, నిలబడుతుంది. ఆ నిలబడిన మనసే తన స్వస్వరూపాన్ని అర్థం చేసుకుంటుంది. అసలు బ్రహ్మస్వరూపం ఎలా ఉంది అనేది ఫస్ట్ మనము దైవం ఎలా ఉంది అన్నది అర్థం చేసుకోవాలి. మన దైవం అంటే ఎవరు? దైవం ఎలా ఉంది అంటే బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపం ఏముంది? బ్రహ్మానందం పరమ సుఖదం అన్నారు. కేవలం జ్ఞానమూర్తిం, అది జ్ఞానస్వరూపము. అది శరీరం కాదు, మనస్సు కాదు, ఒక జ్ఞాన స్వరూపం. ద్వంద్వాతీతం గగన సదృశ్యం, దానికి ఏ ద్వంద్వము లేదు. గగన సదృశ్యం, తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం. తత్వమస్యాది లక్ష్యం, అది ఒక తత్వము, అదే మన లక్ష్యము, అదే ఆత్మస్వరూపం. ఏకం నిత్యం విమలమచలం, ఏకంగా ఉంది, నిత్యం ఉంది, విమలం శుద్ధంగా ఉంది, అచలం చంచలం లేదు. బ్రహ్మస్వరూపానికి, ఆత్మస్వరూపానికి సర్వదీ సాక్షిభూతం, సాక్షిగా ఉంది అన్నిటికీ. ఆ సాక్షి తత్వాన్ని మనం తెలుసుకోవాలా. భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. ఓం శాంతి శాంతి శాంతి. చూడండి, ఇది బ్రహ్మస్వరూపము. ఫస్ట్ బ్రహ్మస్వరూపం ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతే మనం బ్రహ్మస్వరూపం వైపు ప్రయాణం చేయొచ్చు. అది ద్వంద్వము లేదు దానికి. గగన సదృశ్యం, ఆకాశం అంత విశాలంగా ఉంది, అది ఒక జ్ఞాన స్వరూపము. ఏకం, ఏకంగా ఉంది, నిత్యం ఎప్పుడు ఉంది, శుద్ధంగా ఉంది, చంచలం లేదు, సాక్షిగా ఉంది. భావాతీతం, భావం ఏ భావము లేదు. త్రిగుణరహితం, ఏ గుణము లేదు. సో ఈ స్వరూపాన్ని మనం చేరాల. ఇదే మన స్వస్వరూపం, ఇదే మన యొక్క ఆత్మస్వరూపం. ఇదే, ఈ స్వరూపాన్ని మర్చిపోయాం. మనకి ద్వంద్వం వచ్చింది, భావాలు వచ్చాయి, గుణాలు వచ్చాయి. ఆ పరమ సుఖం మనలో లేదు. అది బ్రహ్మానంద పరమ సుఖం, పరమాత్మ నుంచి ఎప్పుడు నిరంతరం ఉండే సుఖం మనకు లేదు. సో మరి ఈ స్వరూపాన్ని మనం మళ్ళీ పొందాలి అంటే దేని వలన మనం ఈ స్వరూపాన్ని కోల్పోయామంటే కారణం ఏమిటి అంటే మనస్సు. మనస్సు, ఈ మనస్సు గురించి చాలా మందికి తెలియదు. దుఃఖపడేది మనస్సే, సంతోషపడేది మనస్సే. ఇది ఒక మాయామృగము, మనసే మాయామృగము అన్నారు వేమన గారు. మనసేమిటి మరి పైకి పోనీక, మనస్సున జంపిన మనసందే ముక్తి బట్ట బయలగు మదిలో వేమ అన్నారు. చూడండి, అది మాయామృగము, దాని చేతనే మనం జీవుడుగా మారిపోయాము.
లోపల చక్కటి ఆలోచన లేనటువంటి ఒక జ్ఞానం ఉంది. దాన్ని మరిచిపోయి ఆ మనసు చేత, ఆలోచనల చేత మనము జీవుడుగా మారి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాం, జనన మరణాలు అనుభవిస్తూ ఉన్నాం, బాధలు భయాలు అన్ని అనుభవిస్తున్నాం. ఆత్మకి ఇవి ఏవి లేవు. లేని దానిని ఉన్నట్లుగా మనం భావించి భ్రాంతి చెంది జీవుడుగా జీవిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే అంతర్ముఖలవుతామో ఈ చంచలమైన మనస్సు నిశ్చలమవుతుందో, నిశ్చలమైన మనస్సు మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకొని అందులో లయం అవుతుంది. ఈ మనస్సు స్థూల దేహం నుంచి అవ్యక్త స్వరూపం వరకు వ్యాపించి ఉంది. మనస్సు బ్రతికున్నప్పుడు నిన్ను ఆడిస్తుంది, చనిపోయిన తర్వాత కూడా మనస్సు ఉంది. అంటే జన్మకు కారణం ఈ మనస్సే. 3 లోకాల్లో కూడా ఈ మనస్సు వ్యాపించి ఉంది. స్థూల లోకంలో, సూక్ష్మ లోకంలో, దేవలోకంలో, ఈ 3 లోకాల్లో కూడా ఈ మనస్సు వ్యాపించి ఉంది. మనిషి మనస్సును గురించి అర్థం చేసుకోవడం లేదు. ఎవరికి మనసు అర్థమవుతుందో, దాని మర్మం అర్థమవుతుందో వాడే దైవంగా మారిపోతాడు. ఈ మనస్సే లోకాలోకంబులు. ఏ లోకానికి పోయినా మనస్సు ఉంది. మనస్సు చూపించు మెచ్చులు మాయల సుమ్మి, మనస్సును విడినాడిన మేలు మరుగును వేమా అన్నాడు. కాబట్టి ఏ లోకానికి పోయినా, దేహంలో ఉన్న, దేహం వదిలిపెట్టినా నీ మనస్సు నిన్ను ఆడిస్తుంది. దేవలోకానికి పోయినా మనస్సు ఆడిస్తుంది, మళ్ళీ దేహాన్ని ధరించేటట్టు చేస్తుంది. జన్మకు కారణం ఈ మనస్సే, దుఃఖానికి కారణం ఈ మనస్సే. కాబట్టి ఈ మనస్సు లేని స్థితిని ఎరుగు అన్నాడు. మనస్సు లేని స్థితిని ఎరిగి తత్వసారంబు తెలుసుకోరన్నా. చూడండి, ఆ పరమ సుఖదము నీవే ఓరన్నా, దుఃఖమన్నది లేసమైనను లేదు రోరన్నా. దుఃఖమే లేదు. మనసు లేని స్థితిని ఎరిగి, ఎప్పుడైతే మనసు లేని స్థితిని మనం తెలుసుకుంటామో అదే తత్వసారము, దుఃఖము లేనటువంటి స్థితి. మనసు ఉంటే దుఃఖమన్నా, మనసు లేనిచో దుఃఖమన్నది ఎక్కడుందన్నా. చూడండి, ఈ మనస్సు మనం కాదు, ఇది శాస్త్రం చెప్తూ ఉంది. మరి ఈ మనస్సు నేను కాదు అనేది ఎలా తెలుస్తుంది? మనస్సును అంతర్ముఖం చేస్తే, ఏ మనస్సు అయితే ప్రపంచంలో అన్నిటినీ నీకు చూపించి పరిచయం చేసి అందులో అనుభవించేటట్టు చేస్తూ ఉందో, అదే ధ్యానంలో మనస్సు అంతర్ముఖం అవుతే, నిశ్చలం అవుతే, ఈ మనసే నీ లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకొని ఆ మనసు కూడా బ్రహ్మముగా మారిపోతుంది, అందులో లయం అయిపోతుంది, అందులో కలిసిపోతుంది. అందుకే ఈ మనసుకి ప్రపంచంలో ఉండే అందరూ తెలుసు, నీవెవరో నీకు తెలియదు. ఆ మనసుకు వర్తమానంలో ఉండడం తెలియదు. ఎందుకంటే అలా ఎప్పుడు దాన్ని పరిగెత్తిచ్చాం. ఎప్పుడు లోపల అది గొనుగుడు, తనకు తానే మాట్లాడుతుంటుంది. మనస్సు గొనుగుతూ ఉంటుంది, వద్దనుకున్నా అది మాట్లాడుతుంటుంది. అందుకు ఆ మనస్సు అంటే ఒక ఆలోచన అన్నదే ఒక భ్రమ. ఈ ఆలోచనల వలన
ఈ ఆలోచనలకి మనం బాధితులైపోయాము. ఎంతో మంది ఆలోచనల వల్ల ఇబ్బంది పడుతున్నారు. చూడండి, తాను కానటువంటి ఆలోచనలతో తాను ఇబ్బంది పడిపోతున్నాడు. ఎందుకంటే అంతర్ముఖ ప్రయాణం లేదు కాబట్టి, ధ్యానం లేదు కాబట్టి. అందుకే మనము అపరిచితులుగా ఉన్నాము. అంతరంగంలో ఏదో సంభాషణ, ఎప్పుడు ఒక సంభాషణ నడుస్తూ ఉంది. దానిని గమనించట్లేదు మనము. మనసు పట్ల ఎరుకగా లేము. మనసును వాడుకుంటున్నాము కానీ మనసును ఎప్పుడు గమనించడం లేదు. ధ్యానం చేస్తూ ఉన్నాం కానీ మిగతా సమయంతా మనసును వదిలిపెట్టేస్తున్నాం. దాని పట్ల ఎరుకగా లేము. అది ఒక జ్ఞాపకాల యంత్రం లాంటిది మనస్సు. దానికి విశ్రాంతే లేదు, దానికి నిశ్శబ్దం తెలియదు. నీ మనసుకు విశ్రాంతి లేదు, నిశ్శబ్దం తెలియదు, ఆనందము లేదు దానికి. ఎప్పుడూ తనకై తాను పనిచేసి తనకై తాను అలసిపోయి నిద్రపోతుంది మనసు అనేది. అందుకు ఆ మనస్సుని అంతం చేయాలి అంటే ఆ ఆలోచనల్ని, నిరంతరము ప్రవహిస్తున్న ఆలోచనలు మనము ఆపు చేయాలి, నిలబెట్టడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ధ్యాన సాధన ద్వారా మనస్సు తనంతకు తానే నిలబడుతుంది. ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖం అవడానికి సాధన చేస్తావో మనస్సు తనంతకు తానే నిలబడి నీ నిజస్వరూపాన్ని నీకు పరిచయం చేస్తుంది. నీలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని నీకు పరిచయం చేస్తుంది. ఎందుకంటే మనస్సు అన్నది అది కూడా నిరాకారమే. ఒరిజినల్ గా బ్రహ్మస్వరూపం ఎలా ఉందంటే అది నిశ్చలంగా, నిరాకారంగా, సర్వవ్యాపకంగా ఉంది. భగవంతుని స్వరూపం నిశ్చలంగా, నిరాకారంగా, సర్వవ్యాపకంగా, స్వయం ప్రకాశంగా, ఆది అంతము లేకుండా ఉన్నది ఆత్మస్వరూపము, నీ నిజస్వరూపము. కేవలం మనస్సు వలన పరిమితి అయిపోయాం మనం. అంటే మనసుకు కూడా ఆకారం లేదు. మనసుకు పరిగెత్తేది తెలుసు, నిలబడ్డము తెలుసు, కలిసిపోవడం కూడా తెలుసు ఆత్మలో. ఈ మూడు రోజు మనలో జరుగుతూ ఉన్నాయి. జాగృతి, స్వప్న, సుషుప్తిలో ఈ మూడు మనసు ద్వారానే జరుగుతూ ఉన్నాయి. చూడండి, జాగృతిలో ఉన్న మనస్సు స్వప్నంలో లేదు. ఈ దేహం లేదు, ఈ మనస్సే స్వప్న దేహం ధరించి అక్కడ కూడా చింత చేస్తూ ఉంది, అక్కడ కూడా భయపడుతూ ఉంది, అక్కడ కూడా దుఃఖం ఉంది, అక్కడ మరణం ఉంది, ఆకలి దప్పులు అన్నీ ఉన్నాయి స్వప్నంలో కూడా. తర్వాత సుషుప్తి అంటే ఎక్కడో పోయి గమ్మన ఉంది, నిశ్శబ్దంగా ఉండిపోయింది మంచి నిద్రలో. మరి ఎక్కడ పోయి మనస్సు అక్కడ కలిసిపోయింది? మనసు లేకుండా నువ్వు ఉన్నావు నిద్రలో. అక్కడ నువ్వు ఎవరు? అది తెలుసుకోవడమే ధ్యానము. మనసు లేకుండా నువ్వు ఉన్నావు నిద్రలో. మంచి నిద్రలో నీకు దేహ భావన లేదు, దేహము లేదు, మనసు లేదు. ఆ మనసుకు సంబంధించిన ఈ ప్రపంచం అంతా కూడా లేదు. కాబట్టి అక్కడ నీలోనే పుట్టింది, నిన్ను ఆడిస్తూ ఉంది జాగృతి స్వప్నంలో. మరి నీలోనే కలిసిపోతూ ఉంది, లయమైపోతూ ఉంది నిద్రలో. అంటే మూడు స్థితులు నీలోనే జరుగుతుంది. మరి ఈ మనస్సు అన్న దాన్ని నువ్వు అర్థం చేసుకోకుంటే మనసు లేని స్థితి ఎలా వస్తుంది? అది పరిగెత్తుతూ ఉంది. ఆ పరిగెత్తే మనస్సుని ధ్యానం ద్వారా నువ్వు మనసు లేని స్థితికి తీసుకురావాలా, నిశ్చల స్థితికి. అప్పటి వరకు నీ స్వస్వరూపం తెలియదు, దుఃఖము లేనటువంటి స్థితి నీకు రాదు. అదే కదా మనకి కావాలా. ఏదో మనం రిలాక్స్ అవుతే కాదు,
రియలైజేషన్ కోసం మనము ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. అది ప్రయత్నిస్తే గాని మనకు జరగదు. అది స్వయం చలితము, మనసు స్వయం చలితము. నిజంగా ఆలోచించే వ్యక్తి అక్కడ ఆలోచించడం లేదు, మనస్సు అనే ఒక యంత్రం ఆలోచిస్తా ఉంది. చూడండి, అది మీరు గమనించడం లేదు. మనస్సు అనే యంత్రం ఆలోచిస్తా ఉంది, నిజంగా ఆలోచించే వ్యక్తి అక్కడ ఆలోచించడం లేదు, అది గమనించలేదు మీరు. ఒక వ్యక్తి ఆలోచించే వ్యక్తి ఉన్నట్లు మనకు భ్రమను కలిగిస్తా ఉంది మనస్సు. కాబట్టి ఎప్పుడైతే మనము ధ్యానంలో అంతర్ముఖంలమయ్యే మనస్సు యొక్క స్థితిని ఎప్పుడైతే మనం గమనిస్తూ వస్తామో, శ్వాస మీద ధ్యాస ద్వారా అంతర్ముఖములయ్యి అంతర్ముఖంలో ఆ మనస్సు యొక్క స్థితిని గమనిస్తామో, మనస్సు తనంతకు తానే నిలబడిపోయి నీలో ఉన్నటువంటి స్వస్వరూప అనుభవం ని కలిగిస్తుంది. నిజమైనటువంటి ఆత్మ నిరాకారంగా ఆనందంగా ఉంది, అది రోజు మనం అనుభవిస్తూ ఉన్నాము, కానీ మనకు ఎరుక కలగట్లేదు. చంచలమైన మనసు అచల స్వరూపాన్ని తెలుసుకోలేదు. అది మలినం పట్టింది అనేక జన్మల నుంచి. మనస్సు విషయ వాసనలతో, కర్మ వాసనలతో అంతా మలినం పట్టింది, అందుకే అది నిలబడట్లేదు. మలినం పోయింది, మలినం పట్టింది. మలినమైన మనసు ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి మనస్సు శుద్ధం అవ్వాల. మనసును నీవు శుద్ధి చెయ్యలేవు, ఎందుకంటే అది కూడా నిరాకారం, అది కూడా జ్ఞాన స్వరూపమే, బట్ పరిమితమైన జ్ఞాన స్వరూపం అది మనస్సు. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో విశ్వశక్తి నీలో ప్రవహిస్తూ ఉంటుందో, ఆలోచనల వెంట నువ్వు ఎప్పుడైతే పోకుండా అనాత్మల వెంట పోవడం వల్ల మలినం పట్టింది మనస్సు. మనస్సు మలినం కావడానికి కారణము ఎప్పుడు అనాత్మల వెంట పరిగెత్తుతున్నావు, బాహ్య విషయాల వైపు పరిగెత్తుతూ ఉన్నావు, అందుకే అది మలినం అయిపోయింది. అదే నేను అనుకొనింది. ఎప్పుడైతే నువ్వు అనాత్మ నుంచి ధ్యాన సాధన ద్వారా ఆత్మ వైపు దృష్టి పెడతావో, ఆ మనస్సు శుద్ధి అవ్వడం మొదలు పెడుతుంది. ఈ మనసే ఈ ప్రపంచం, ఇంకేం కాదు. ఎప్పుడైతే అనాత్మ వైపు నుంచి అంతర్ముఖమైతే ఆ మనసులో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి శుద్ధమైన మనస్సు ఏర్పడుతుంది. ఎందుకు మనసు నిలబడడం లేదు అంటున్నారు? మనసు స్వరూపం అర్థమైతే కదా నీకు నిలబడడానికి. మనసు నిలబడితే గానీ నీకు నీ స్వస్వరూపం తెలియదు. ఆ పరమ సుఖం నీకు రావాలంటే ఎలా వస్తుంది? ఆ ద్వంద్వాతీత స్థితి నీకు రావాలంటే ఎలా వస్తుంది? ఫస్ట్ పరిగెత్తేదాన్ని నిలబెట్టవయ్యా. అనాత్మ వైపు నుంచి ఆత్మ వైపు పరిగెత్తించు. ప్రారబ్ధం ఉండేంత వరకు పరిగెత్తుతుంది, మలినం ఉండేంత వరకు పరిగెత్తుతుంది. ఎప్పుడైతే నీలో ధ్యానం చేస్తావో మలినం తొలుగుతూ వస్తుంది. మలినం ఎప్పుడైతే తొలుగుతూ వస్తుందో మనస్సు తనంతకు తానే నిలబడిపోతుంది. అందుకే మనస్సు నిలబడింది రోజు కూడా నీలో ఆ నిరాకార బ్రహ్మస్వరూపంలో లయం అవుతా ఉంది. నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం ఉంది కదా, నిశ్చలంగా నిరాకారంగా ఉంది ఒకటి. అందులో మనసు లయమైపోతా ఉంది. శరీరం లేనటువంటిది అది, శరీరం కానటువంటిది ఆత్మస్వరూపం. అది శరీరం కాదు. కర్మేంద్రియాల 5,
జ్ఞానేంద్రియాల 5, పంచ ప్రాణాల 5, పంచభూతాల 5, అంతఃకరణాలు 4. ఈ 24 తత్వాలతో ఈ దేహము నిర్మించబడింది. ఏంటి కర్మేంద్రియాలు? కర్మ చేసేవి. కాళ్ళు, చేతులు, నోరు. జన్మేంద్రియాలు, శరీరం నుంచి అంతా వేస్ట్ పోయే ఇంద్రియం. 5 కర్మేంద్రియాలు. చూడండి, మన దేహం గురించే మనకి తెలియకుంటే ఎలా? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఇవి జ్ఞానేంద్రియాలు 10. పంచప్రాణాలు, ఆన, పాన, ఉదాన, వ్యాన, సమాన, 5 వాయువులు మనలోనే ఉన్నాయి. ఒక్కొక్క వాయువు ఒక్కొక్క పని చేస్తూ ఉంది. అందుకే మనం ఇక్కడ చక్కగా శరీరముతో జీవించగలుగుతున్నాం. ఆన, పాన, ఉదాన, వ్యాన, సమాన, 5 వాయువులు, 15 అయింది. మళ్ళీ పంచభూతాలు, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము, 5. ఇవి కూడా మన లోపలే ఉన్నాయి. ఇందులో అంతఃకరణాలు ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, అంటే 24 మొత్తం. ఈ 24 తత్వాలతో ఈ దేహం ఉంది. ఇందులో కేవల ఆత్మ వీటన్నిటికీ అతీతంగా ఉంది. సో ఆ కేవల ఆత్మ అన్న దాన్ని మనం తెలుసుకుంటేనే ఈ దేహానికి సంబంధించిన ఏదైనా కానీ మనకు దుఃఖం ఉండదు. అది సాక్షిగా ఉంది, దేహానికి అంతటికీ ఆధారమై ఉంది, కానీ సాక్షిగా ఉంది. అనేక జన్మలు ఈ మనసు ద్వారానే అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాం కదా. సంస్కారాలతో, విషయ వాసనలతో దేహం వదిలేస్తుంది, మళ్ళీ దేహాన్ని ఎదుగుతుంది. జన్మ కారణం మనసే, ఆత్మ కాదు. ఆత్మ సర్వవ్యాపకము. ఉపాధి దోషం వల్ల జన్మలు ఎత్తుతూ ఉన్నాము, ఉపాధుల వలన. ఆత్మకు ఇవన్నీ ఉపాధులు. ఉపాధిలో ఉండే దోషాలు అంటే మనసులో ఉన్న దోషాలు, విషయాలు, కర్మవాసనలు అన్ని దాగి ఉన్నాయి కదా, అవే దోషాలు. సో ఎప్పుడైతే మనస్సు శుద్ధి అవుతుందో అప్పుడే నీకు జన్మరాహిత్యం వస్తుంది, దుఃఖరాహిత్యం వస్తుంది. ఆ చంచలమైన మనస్సును ఎప్పుడైతే నువ్వు సాక్షిగా చూడగలుగుతావో అదే నీకు ముక్తి. ఆ మనసు ఎప్పుడైతే ఆగిపోతుందో అదే మోక్షము. అహం బ్రహ్మాస్మి, నేను దైవము అని తెలుసుకోగలుగుతావు. అప్పుడు మనసు ఉన్నా నీకేం భయం ఉండదు. పరిమితమైన మనసు కూడా జ్ఞానమే, అది పరిమిత జ్ఞానము. మనసు జ్ఞానమే, పరిమిత జ్ఞానము. నేను దేహము అంటుంది, నాది అంటుంది, నువ్వు అంటుంది, విభజిస్తుంది మనస్సు. మనసు లేని జ్ఞానమే ఆత్మ. అది అపరిమితమైనది, విభజన లేనటువంటిది, దుఃఖము లేనటువంటిది, భయం లేనటువంటిది, చావు లేనటువంటి, మరణం లేనటువంటిది, నిత్య నూతన ఆనంద స్వరూపము. సో ఆ స్వరూపాన్ని మనం పొందాల. ఈ పరిమితమైన జ్ఞానమైన మనస్సు నుంచి అపరిమితమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని అందుకోవాలా, కేవలాత్మని. లేకుంటే పునరపి జననం పునరపి మరణం, జన్మలు వస్తూ ఉంటాయి. అందులో సుఖం కొంచెం, దుఃఖము చాలా ఉంటుంది. ఎన్నో కర్మలు అనుభవిస్తూ ఉంది. తానే దైవమై తన్నెరుంగలేక మాయాతత్వంలో తిరుగుతున్నాడు. సర్వధర్మములు దారోయ తానే బ్రహ్మమగు అన్నాడు. చూడండి, తాను దైవమై తన్నెరుంగలేక, తనను తెలుసుకోలేక మాయతత్వంలో తిరుగుతున్నాడు. ఈ మనసే మాయ, ఇంకేం కాదు. అందుకే తనలో ఉన్న స్వరూపాన్ని తను తెలుసుకుంటే తప్ప
ఈ ప్రపంచకంలో ఉండే అన్ని సమస్యల నుంచి మనిషి బయటపడలేడు. దుఃఖరాహిత్యము, జన్మరాహిత్యము, మరణము లేనటువంటి స్వరూపాన్ని పొందలేవు. ఒక మరణం లేనటువంటి స్వరూపం అందుకోవాలంటే మనసు లేని స్థితికి నువ్వు పోవాల. అప్పుడే నీకు నిజమైనటువంటి దైవ స్వరూపం అర్థమవుతుంది. దైవ స్వరూపంగా మారాలంటే నీవు ఈ రూపాన్ని పోగొట్టుకో, మనసు లేని స్థితికి రా. ఆలోచనలు లేనటువంటి స్థితి, మనోశూన్యత, మనోనిశ్చలత, ఇవి నీ సంపదలు కావాలా. అప్పుడు నువ్వు దైవంగా మారిపోతావు. మనం ప్రతిరోజు అంతర్ముఖులు అవుతూ ఉన్నాము, కానీ అంతర్ముఖంలో మనకు ఆత్మస్వరూపం తెలియట్లేదు. రోజు నిద్రలో నువ్వు అంతర్ముఖంగానే ఉన్నావు, బహిర్ముఖంగా లేవు. ఆ అంతర్ముఖంగా ఉండి అంతర్ముఖంగా ఉండే ఇంకొక శరీరంతో స్వప్నం కంటూ ఉన్నావు. మరి మెలకువలో కూడా లోపల ఎక్కడ మీకు ఏమి కలుగుతుంది, ఎక్కడ నొప్పి ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే నీ మనసు అంతర్ముఖం అవుతా ఉంది. ఇక్కడ ఫలానా దగ్గర నాకు నొప్పి ఉంది, బాధ ఉంది అని చెప్తూ ఉన్నావు, అంటే నువ్వు అంతర్ముఖం అవుతున్నావు. కేవలం దేహం యొక్క అంతర్ముఖమే తెలుస్తా ఉంది, కానీ నీవు ఆత్మస్వరూపము, నీ స్వస్వరూపం యొక్క జ్ఞానం నీకు తెలియట్లేదు. అంటే మనసు చేతనే అన్ని గుర్తిస్తున్నావు. అంటే మనసు నేను అన్నదే జ్ఞాన స్వరూపం, నేను అన్నదే దైవము. ఆ నేను అన్న దైవము నాదిగా మారిపోయింది. నాదినే నేను అనుకుంటున్నావు. ఆత్మ మనసుగా మారడానికి కారణము నేను అన్నది నాదిగా మారిపోయింది. నాదిని నేను అనుకుంటున్నాను. దేహము నాది, కానీ నేను దేహం అనుకుంటున్నాను. మనస్సు నాది, నా మనస్సు అంటున్నావు. నేను వేరుగా ఉన్నావు కాబట్టి నా మనస్సు అంటున్నావు. నా మనస్సుని నేను అనుకున్నాను, నాదిని నేను అనుకుంటున్నాను. ఈ నాదిని నేనును వేరు చేయాల. నాదిని నేను వేరు చేయాల. నాది నేనుగా మారడానికి కారణం ఏంటంటే ఆలోచన, ఉపాధి, మనసు. ఈ మనసు వలనే నేను అన్న ఆత్మస్వరూపము నాదిగా మారిపోయింది, ఉపాధి దోషము వలన. మనసు అన్నది ఉపాధి కదా. ఆ ఉపాధి వలన నేను మనసు అనుకునింది, నేను ఈ దేహము, నేను ఈ ప్రపంచం అనుకొని ఇందులోనే తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆలోచనలు లేనటువంటి స్థితి వచ్చినప్పుడు నాది అన్నది మాయమయ్యి నేను అన్నది మాత్రమే ఉంటుంది. ఆ నేను అన్నదే సాక్షి. అందుకే గమనించేవాడే సాక్షి. ఎవరిని గమనించాలా? ద్వంద్వాతీతమైనటువంటి మనసు, ఎరుక, అపరిమితమైన జ్ఞానము, పరిమితమైన మనస్సును గమనించాల. అప్పుడే ఆ మనస్సు గురించి అర్థమవుతుంది. మనసు యొక్క స్వరూపం చూడలేకపోతున్నాడు మనిషి. మనసు అంటే భయం అయిపోతా ఉంది. దాని యొక్క స్వరూపం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, మనసు యొక్క స్వరూపం అర్థమవుతుందో, అప్పుడు దాన్ని నిలబెట్టడం సులభం. అందుకే మనిషి మనస్సుని స్వభావం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది తిరుగుతా ఉంది, తిరిగేది అందరికీ తెలుసు. మనసు తిరుగుతూ ఉంది, అది తిరిగేది అందరికీ తెలుసు. దాని స్వరూపం ఏమిటిది అన్నది చూడడం లేదు. మరి దాని స్వరూపం ఏమిటి? మనసు స్వరూపము ఆలోచనలు, కోరికలు, కదలికలు, అనాత్మల వెంట మనసు తిరుగుతూ ఉంది. అది దాని రూపం. మనసు రూపం ఏమిటంటే కదలిక, కోరికల వైపు, ఆలోచనల వైపు పరిగెత్తు ఉండడమే మనసు యొక్క స్వభావం.
అందుకే ఎప్పుడైతే మనము కోరికలు, మనలో ఉన్నటువంటి కోరికలు, భయాలను ఎప్పుడైతే చక్కగా గమనిస్తూ వస్తావో అప్పుడు ఈ గమనించే వాడి శక్తి కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ మనస్సు ఆటోమేటిక్ గా ఆలోచనలన్నీ తగ్గి ఒక నిశ్శబ్ద స్థితికి వస్తుంది. చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం, పరిగెత్తే మనసును శ్వాస మీద గమనిస్తూ ఉన్నాం. గమనిస్తూ ఉంటే శ్వాస చిన్నదిగా అయి భూమధ్యమున చేరుతుంది. అప్పుడు కూడా కాస్త ఆలోచనలు ఉంటాయి. చక్కగా దాని పట్ల, మనసు పట్ల ఎరుకగా ఉంటే, గమనిస్తూ ఉంటే అది నిశ్చలమైపోయి శూన్యమైపోతుంది మనస్సు. శూన్య స్థితి ఎంత గొప్ప స్థితిలో, ఆనంద స్థితియో అది. అందుకే చంచలమైన మనసు అటు ఇటు చెదరిన అమరదు తత్వము, నీలో ఉన్న స్వరూపము. మనసు కదులుతూ ఉంటే నీకు అర్థం కాదు. అటు ఇటు చెదరిన అమరదు తత్వము, మట్టుబెట్టి కోర్కెను మదిని నిలిపి చూచిన గుట్టు మిగిలి దాని గుణంబు దొరకన్ అన్నాడు వేమన గారు. మట్టుబెట్టు నీలో ఉన్నటువంటి కోరికలు గాని, ఆలోచన అనవసరమైనవి. అవసరమైనవి ఎప్పుడూ ఉంటాయి, అవసరమైనవి ఎప్పుడూ మనిషికి ఇబ్బంది పెట్టదు. అది మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. అనవసరమైన విషయాలే మనకు. అనవసరమైన మట్టుబెట్టి మదిని నిలిపి చూచిన, మనస్సును నిలిపి నీవు చూస్తే గుట్టు మిగిలి దాని గుణంబు దొరకున్. అంటే మనసు నిలబడి చూస్తే ఒక గుట్టు బయటపడుతుంది. ఏది? నిర్గుణంబు యొక్క రహస్యం తెలుస్తుంది. దాని గుణంబు దొరకున్. అందుకే మనసులో పుట్టే కోరికలందు ముక్తి కుదుట పడదు. మనసులోనే పుడుతున్నాయి కోరికలన్నీ. కోరికల్లో ముక్తి ఎక్కడ దొరుకుతుంది? మనసే బ్రహ్మమని మదిన ఎరుగలేరే. చంచలమైన మనసు నిలబడితే అదే బ్రహ్మముగా మారిపోతా ఉంది. బ్రహ్మ అనుభవం పొందిన తర్వాత శుద్ధపడి బ్రహ్మంలో లయమయ్యి, అంటే తెలిసి నీ ఆత్మస్వరూపంలో లయమయ్యి బయటకు వస్తే అది బ్రహ్మమైపోతుంది. నిద్రలో రోజు తెలియకుండా ఆత్మస్వరూపంలో ఒక నిరాకారము, ఆకారము లేనటువంటి స్వరూపంలో లయమైపోయింది. కానీ నీకు తెలియదు, తెలియకుండా లయమైపోతుంది. రావట్లేదా సార్ది? సార్ వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడే బంద్ అయింది కదా ఇందిరమ్మ. హలో సార్. మేడం కట్ అయింది మేడం. అదే అవును సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే, ఇంకా టైం ఉందా మేడం? ఉంది సార్, ఇంకొక 10 minutes ఉంది. 10-15 minutes ఉంది. ఓకే. సో మనిషి అంతర్ముఖం అవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యానం. ధ్యానంలోనే సత్య దర్శనం అన్నమాట. ఇది అనేక జన్మలు. అందుకే నీ మనస్సు శుద్ధి కావడానికి నా వైపు దృష్టి పెట్టు అన్నాడు భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాప్యభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య. చూడండి, ఒక ధ్యానంలోనే ఈ మనస్సు
ఎన్ని జన్మల నుంచి చేసినటువంటి కర్మలన్నీ శుద్ధి అయిపోతున్నాయని క్లియర్ గా వివరిస్తున్నాడు. ఎప్పుడు శుద్ధి అవుతాయి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం, అంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను శరణు పొందినప్పుడు, నా పైన దృష్టి పెట్టినప్పుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహం త్వా, నా చేత సర్వ పాపేభ్యో, అంటే నీ పాపాలన్నీ శుద్ధి చేసి మోక్షము, అంటే మనసు నుంచి నీకు విముక్తి, మనసు లేని స్థితి, బ్రహ్మస్వరూపాన్ని నీకు అందిస్తాను అన్నాడు. అంటే ఈ సర్వధర్మాలు అంటే ఏంటి? ఏ ధర్మాలను వదిలిపెట్టాలా? ఈ సంసార ధర్మము, ఉద్యోగ ధర్మాలు కాదు. ఏ ధర్మాలు వదిలిపెట్టాలంటే ఇంద్రియ ధర్మాలను కాసేపు. సర్వధర్మాలు అంటే ఇంద్రియ ధర్మాలు. ఇంద్రియ ధర్మాలు ఏంటి? చూడడము, వినడము, మాట్లాడడము, ఈ ప్రపంచంలో ఉన్న విచారాల వైపు అన్ని పోవడము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్రపంచాలను చూస్తూ ఉంటాయి కదా, ఆ ధర్మాలను వదిలిపెట్టు. ఇంద్రియ ధర్మాలను వదిలిపెడితే మామేకం, నన్ను మాత్రమే శరణు పొందితే, అంటే నేను ఆత్మస్వరూపిణి అని చెప్పాడు. ఎప్పుడైతే ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేస్తావో, వాటి ధర్మాలను వదిలిపెట్టి నన్ను నా వైపు దృష్టి పెడతావో, నేను ఒక్కడే, మామేకం శరణం. నేను అంటే ఎవరు? అహం ఆత్మ అన్నాడు. సర్వభూతాశ్రయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానం అంత ఏ వచ్చే అన్నాడు. నేను ఆత్మస్వరూపుణ్ణి. ఇంద్రియ ధర్మాలను వదిలిపెట్టి నా వైపు దృష్టి మరలించినప్పుడు, నా చేత నీ యొక్క పాపాలు నువ్వు ఎన్నైనా చేసిండు, అవన్నిటినీ కూడా కర్మలను శుద్ధి చేసి నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. చూడండి, జ్ఞానము ఎంత గొప్పదో. భగవంతుని వైపు దృష్టి పెడితే, భగవంతుడు అంటే ఎవరు? ఆత్మస్వరూపుడే. ఆయన ఎలా ఉన్నాడు? నిరాకారంగా, నిశ్చలంగా, సర్వవ్యాపకంగా ఉన్నాడు ఆయన. నీవు, నీ స్వరూపం అదే. మనసు లేకుంటే నువ్వు నిరాకారుడివే, మనసు లేకుంటే నువ్వు అపరిమిత జ్ఞానుడివే, ద్వంద్వాతీతుడివే. మనసు లేకుంటే నువ్వు సాక్షి స్వరూపుడివే, మనసు లేకుంటే నీకు గుణరహితుడవే, మనసు లేకుంటే నువ్వు భావరహితుడవే. సాక్షాత్ నువ్వు బ్రహ్మస్వరూపమే. నీకు బ్రహ్మముకు తేడా లేదు. మనసు వలనే నువ్వు జీవుడుగా మారావు. అందుకే ఈ మనసే ద్వైతము, ద్వంద్వము అన్నారు. ద్వంద్వము రెండు ఉన్నాయి ఇక్కడ, అక్కడ ద్వంద్వాతీతము రెండు లేవు, ఒకటే ఉంది. అందుకు ద్వంద్వాతీతము నీలోనే ఉంది, బ్రహ్మస్వరూపం నీలో ఉంది, జీవస్వరూపము నీలో ఉంది. అందుకే ద్వంద్వము నుంచి ద్వంద్వాతీతానికి నువ్వు పోగలగాల. మనస్సు నుంచి మనస్సు లేని స్థితికి వెళ్ళాలా. ఎలా బాహ్య ప్రపంచం నుంచి మరి బయటికి వెళ్ళి మరి ఇంటిలోకి నువ్వు నీ యొక్క ఇంట్లోకి నువ్వు ఎలా వెళ్తున్నావో, అలాగా ఈ బాహ్య ప్రపంచంలో మనసుతో ఉండి ఎప్పుడు అనుకుంటే అప్పుడు అంతర్ ప్రపంచంలో మనసు లేని స్థితికి నువ్వు పోగలగాల. అదే నీ నిజ స్వరూపం, నీ సొంత ఇల్లు. నీవు అది, ఇది నీవు కాదు. ఇది మనసు చేత సృష్టించబడింది. ఇది కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు. ఇది పుడుతుంది, ఉంటుంది, చచ్చిపోతుంది. ఈ ప్రపంచము, ఈ మనస్సు అంతా నువ్వు పుట్టక ముందు ఉంది, పుట్టిన తర్వాత ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఉంది. ఇంత ఆడిచ్చే మనస్సు మనకి నిద్రలో లేదు. ఏమైనట్టు చూడండి, మనసు ఇంత మనల్ని ఆడిస్తుంది బాహ్య ప్రపంచంలో. లేనిపోని ఆశలు, కోరికలు, భయాలు, శారీరక, మానసిక అన్నిటినీ ఆడిస్తూ ఉండి రాత్రి ఎక్కడో అది నిశ్శబ్దం అయిపోతా ఉంది. ఎక్కడికి పోయింది? అది నీలోనే ఉంది, కానీ దానికి ఉనికి పోయింది. ఎక్కడ ఉనికి పోయిందంటే నీ యొక్క అస్తిత్వంలో, నీ ఉనికిలో మనస్సు ఉనికిపోయింది. నిజమైన ఉనికిలో మనస్సు ఒక్క ఉనికిపోయింది. అంటే ద్వంద్వముతో ఉన్న మనస్సు ద్వంద్వాతీత స్థితిని చేరుకుంది. అది నిత్యము నిర్మలమైనటువంటి పరిపూర్ణ నిలయం. అది నిత్య నిర్మల
పరిపూర్ణ నిలయమందు సత్య పరబ్రహ్మమయమందు సంచరించు అన్నాడు వేమన గారు. చూడండి, నిత్య నిర్మల పరిపూర్ణ నిలయము, నీ యొక్క నిజస్వరూపము నిత్యము నిర్మలంగా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి నిలయము. అందుకే తత్వములోని పరమాత్మ తత్వంబు నెరిగి, తత్వము ఈ 24 తత్వాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణాలు, ఇవన్నీ ఒక తత్వము, ఒక తంతు. ఇది శరీరం అనే తంతు. ఇందులో పరమాత్మ తత్వం ఉంది. అది మర్చిపోయినావు కాబట్టి దుఃఖం ఉంది, అది మర్చిపోయినావు కాబట్టి నీకు మరణం ఉంది. ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు ఎరిగితే అది నిత్యము నిర్మలంగా ఉండే పరిపూర్ణ నిలయము. సత్య పరబ్రహ్మమయమందు సంచరించు అంటే అది గుర్తిస్తే అది సత్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. అందులో నువ్వు జీవించు, అందులో నుంచి మాట్లాడు, అందులో నుంచి అది తెలుసుకొని ఈ ప్రపంచంలో ఉండు. ద్వైతం నుండి అద్వైతానికి పోవడం తెలుసుకో, అద్వైతం నుంచి ద్వైతం రావడానికి తెలుసుకో. రెండు నీలోనే ఉన్నాయి. కాబట్టి ఏ జన్మలో అయితే మానవుడు తాను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలని అనుకుంటాడో వాడు మాత్రమే ధ్యానం చేస్తాడు. అది ధ్యానం చేయడం అంటే ఏదో టైం పాస్, ఏదో నాకేదో సమస్యలు ఉన్నాయని కాదు, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడం కోసం. అలా ఇలాంటి ధ్యానం చేయకూడదు, ఆవేదనతో కూడినటువంటి ధ్యానం చెయ్యాలా. ఆవేదన కావాలా ధ్యానానికి. నీకెప్పుడైతే ఆవేదనతో కూడుకున్నటువంటి ధ్యానం ఉంటుందో అప్పుడే నీకు నీ యొక్క ఆత్మస్వరూపము తెలుస్తుంది. సో అందుకు నీ లోపల నిజంగా ఏం తెలుసుకోవాలని ఉంది, దేనికోసం ధ్యానం చేస్తున్నావు? ఆవేదనతో నీకు ధ్యానం ఉందా, లేకపోతే ఏదో అందరూ చేస్తున్నామా, కాస్త మనసు నెమ్మదిస్తే చాలా అనుకుంటున్నావా? కాదు, అది తాత్కాలికము. ఈ రోజు సమస్య పరిష్కారం అయితే ఇంకొక పరీక్ష పుడతా ఉంది, ఇంకొక సమస్య వస్తా ఉంది. అసలు ఈ మనసు ఎక్కడి నుంచి పుడతా ఉంది? నీకు పుట్టుక స్థానం ఏంది అది తెలుసుకో. నీలోనే పుడుతూ ఉంది మనస్సు, నీలోనే ఉంటూ ఉంది, నీలోనే కలిసిపోతూ ఉంది కదా. మూడు నీలో జరుగుతున్నాయి. ఆ కలిసిపోయే ప్రదేశం ఏంది? ఆ మనసు పుట్టే ప్రదేశం ఏంది? అది ఎక్కడో ఒక దగ్గర పుట్టుక ఉంది, ఆలోచనలు అనేది ఒక పుట్టుక ఉంది. ఆ స్థానాన్ని దర్శించు నీ లోపల. ఆ స్థానాన్ని దర్శించినప్పుడు ఆ మనసు నీ వశం అవుతుంది. అక్కడ అది నిశ్శబ్దం అవుతుంది. దాని వెంట పోకు, అది ఎక్కడి నుంచి వస్తుందో గమనించు, దాని సాక్షిగా చూడు. సృష్టి స్థితి లయాలన్నీ నీలోనే జరుగుతున్నాయి. మనసు పుట్టుతూ ఉంది, స్థితిగా ఉంది, ఆడిస్తూ ఉంది, లయం అవుతూ ఉంది. మరి నువ్వు అంతా సర్వము వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మస్వరూపము, దుఃఖము లేనటువంటి స్వరూపం నీది అన్నది మర్చిపోయాం. తానెవరో తెలుసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే అంతర్ముఖం అవుతావో తానెవరో తెలుసుకుంటాడు. తానొకటి తెలుసుకున్నది తాననియే అని ఎరిగి, తానొకటి తెలుసుకున్నది తాననియే అని ఎరిగి, తావున తానై తానెరిగి మరిగినంతనే అనుమానము లేక అచంచలగుచున్నాడు అన్నాడు వేమన గారు. అంటే నువ్వు ఏదో తెలుసుకోవాలని పోతున్నావు, బ్రహ్మస్వరూపాన్ని, నీ స్వస్వరూపాన్ని, అమృత స్వరూపాన్ని, నిశ్చల స్వరూపాన్ని. దాన్ని ఎప్పుడైతే తెలుసుకోవాలని నువ్వు పోతున్నావో అది నీవే అని తెలుస్తూ ఉంది. చూడండి, తానొకటి తెలుసుకున్నది, ఆ తెలుసుకున్నది నువ్వే. ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ తెలుసుకునేది నీవే. తావున తానై అక్కడ పోయి మరి బయటకు వస్తున్నావు. అంటే ద్వైతం నుంచి అద్వైతానికి పోతున్నావు, ద్వైతం నుంచి అద్వైతానికి పోతున్నావు.
అద్వైతం నుంచి మరి ద్వైతానికి వస్తున్నావు. మనసు ఉన్న స్థితి నుంచి మనసు లేని స్థితికి వస్తున్నావు. మనసు లేని స్థితి నుంచి వచ్చే మనస్సు శుద్ధమైన మనస్సు, బ్రహ్మమైన మనస్సు, మలినంతో కూడినటువంటి మనస్సు కాదు. అది తెలుసుకున్నాక నీవు అచంచలుడు, నీకే చంచలము లేదు, సర్వానికి సాక్షిగా ఉన్నావు. కాబట్టి మన ఉనికిని మనం గుర్తించాలా. మనస్సు అన్నది ఆత్మకు ఉపాధి. అందులో మనస్సులోనే సంస్కారాలు, కష్టాలు, బాధలు, భయాలు ఉన్నాయి, ఆత్మలో లేవు. నాది అన్నదానికే కష్టాలున్నాయి, నాది అన్నదానికే రోగాలు ఉన్నాయి, నేనుకు లేవు. నా మనస్సు అంటున్నావు, నేను మనస్సు కాదు. నా శరీరము అంటున్నావు, నేను శరీరం కాదు. నా ఇంద్రియాలు అంటున్నావు, నేను ఇంద్రియాలు కాదు. కష్టాలు, రోగాలు, బాధలు, భయాలన్నీ నాదికే ఉన్నాయి, నేనుకు లేవు. ఈ నేను అన్నదే ఆత్మ పదార్థము, నేను అన్న స్ఫురణ. సో ఇంద్రియాలు ఈ 24 తత్వాలతో వాటికే సమస్యలు ఉన్నాయి, అది లేదు. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు ఆనంద స్వరూపం. ఈ దేహంలో ఉన్న ఆనందంగా ఉంటావు, దేహాన్ని వదిలిన ఆనందంగా ఉంటావు. ఏ లోకానికి పోయినా, ఎప్పుడు పోయినా నువ్వు ఆనందంగా జీవిస్తావు. సో అటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి నీలో ఆవేదనతో కూడినటువంటి ధ్యానం కావాలా. నీ ఉన్న ఆలోచనలన్నీ అణిగిపోయే ప్రదేశం ఏదో తెలుసుకో. మేడం ఇంకా టైం ఉందా? ఇంకొక 2 minutes లో క్లోజ్ చేయండి సార్. ఒక్క నిమిషం మేడం, మీకు అందరికి ఒక మంచి బుక్ పరిచయం చేస్తాను, చదవండి. ఓకే సార్. ఇది అద్భుతమైన ఉనికి, అందులో నుంచే నీ రాక. ఇది ఎవరు రాశారంటే పత్రిసారికి ధ్యాన పరిచయం చేసినటువంటి రామచంద్రారెడ్డి గారు రాశారు. బుక్ పేరే సార్ అద్భుతమైన ఉనికి. అద్భుతమైన ఉనికి, అందులో నుంచే నీ రాక. చాలా గొప్ప పుస్తకం మేడం, ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకము. పత్రిసారికి ధ్యాన పరిచయం చేసినటువంటి రామచంద్రారెడ్డి గారు రాసినటువంటి బుక్ ఇది. ఇందులో చాలా క్లియర్ గా స్వానుభవంతో ఆత్మజ్ఞానం పొందిన యోగి అనుభవాలు ఇవి. మీ ఉనికి ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఉనికి ఏంటి, మళ్ళీ మీరు కోల్పోయిన మీ ఉనికిని మళ్ళీ మీరు ఎలా దర్శించాలి అనేది స్వానుభవంతో చక్కగా అద్భుతమైనటువంటి. ఎక్కడ దొరుకుతుంది సార్ ఆ బుక్? నా దగ్గర దొరుకుతుంది మేడం, మీరు అడ్రస్ పంపిస్తే మీ అందరికి బుక్స్ పంపిస్తాను నేను. బుక్ కాస్ట్ కూడా చెప్పండి సార్. ఆ బుక్ కాస్ట్ 100 రూపీస్ మేడం. ఓకే. అది ఇంకోటి, నీవు అమరుడు అన్న బుక్ కూడా రాశారు, అది ఒక్క నిమిషం అది కూడా చూస్తాను మీకు. ఆయన 2 బుక్కులు రాశారు మేడం. నీవు అమరుడు అనేది ఒక బుక్. నీవు అమరుడు నాకు తెలిసి ఈ పాటికి కొంతమంది చదివే ఉంటారు మీరు. నీవు అమరుడు అన్న బుక్. మాట్లాడితే దయచేసి మ్యూట్ చేసుకోండి, ఎవరు మాట్లాడుతున్నారు. సార్ ఫస్ట్ బుక్ పేరు చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి. ఫస్ట్ బుక్ పేరు అద్భుతమైన ఉనికి, అద్భుతమైన ఉనికి, అందులో నుంచే నీ రాక. అంటే భగవత్ స్వరూపం యొక్క ఉనికి గురించి స్వానుభవంతో తెలుసుకొని రాసినటువంటి పుస్తకం మేడం ఇది. ఆ ఉనికి ఏంటి, ఆ ఉనికి నుంచి నీ రాక ఎలా వచ్చింది అనేది దైవ సందేశం చాలా బాగుంది, అద్భుతమైన పుస్తకము. మీకు మనసు గురించి, దాని నుంచి ఆ స్థితిని ఎలా పొందాలనేది కూడా చక్కగా రాశారు స్వ అనుభవంతో. సో ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం మేడం ఇది, స్వానుభవంతో రాసిన. మీ నెంబర్ చెప్పండి సార్, మీ నెంబర్ మీ గూగుల్ పే నెంబర్, అకౌంట్ నెంబర్ చెప్తే అందరూ పంపిస్తారు. నా నంబర్ రాసుకోండి మేడం, 9440926693.
ఇంకొకసారి చెప్తాను చూడు మేడం, నంబరు 9440926693. మీరు నాకు కాల్ చేసి మీ వాట్సాప్ లో మీ అడ్రస్ పెడితే నేను ఈ బుక్స్ మీకు పంపిస్తాను మేడం. కానీ చాలా విలువైన బుక్, ప్రతి ఒక్కరూ చదవాలా. మీరు చదివిన తర్వాత నిజంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు పత్రి సార్కి ధ్యాన పరిచయం చేశాడు కదా రామచంద్రారెడ్డి గురువు గారు, మీరు వినే ఉంటారు. విన్నాం సార్. ఆనాపానసతి ధ్యానం పరిచయం చేసింది ఈయనే. కాబట్టి ఈయనకి అప్పట్లోనే 1976 లో ఒక దివ్య దృష్టి ఉండేది. సో అటువంటి స్వ అనుభవంతో రాసినటువంటి చాలా గొప్ప పుస్తకం. తప్పకుండా చదవాలి మేడం. ఓకే మేడం, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ లో మనసు గురించి, ఏదైనా ఆత్మతత్వం గురించి డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేసుకోండి, ప్రశ్న వేయండి. ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి అన్ని ధర్మాలు మేడం ఇంకా చాలా ఉంది, మీకు చెప్పాలంటే సమయం తక్కువ ఉంది. ఓకే, ఈ సమయంలో మీకు అందించాల్సినటువంటి విషయాలు అందించాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే సార్, ఎంతో అన్ని ధర్మాలను వదిలిపెట్టి మరి ఆ శరణు వేడితే, ఆత్మనే శరణు వేడితే, మరి ఇంద్రియ ధర్మాలను ప్రతి ఒక్క ధర్మాన్ని వదిలిపెట్టినప్పుడే మన లోపలికి మనం ప్రయాణించి ఆత్మను పట్టుకుంటాము. అసలైన ధర్మం అదే అని ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఎన్ని విషయాలు చెప్పారు. అప్పుడు ఎప్పుడైతే నీ ఇంద్రియ ధర్మాలు వదిలిపెట్టి ఆత్మ వైపు దృష్టి పెడతావో, ఆత్మ చేత నీ కర్మలన్నీ శుద్ధి అవుతాయి. అవును సార్, ఆత్మ చేత శుద్ధి అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు నీ కర్మలు నువ్వు శుద్ధి చేయలేవు మేడం. ఎందుకంటే అవి నీకు తెలియదు. నీ వాసన, నీ కర్మలు, నీ వాసన నీవు శుద్ధి చేయలేవు. ఎందుకంటే మనసు అంటే ఏమో తెలియదు. అది నిరాకారము. మనసు నిరాకారము. అది పంచభూతాలతో తయారైంది కాదు, అది సూక్ష్మమైంది. అంటే సూక్ష్మమైన మనసు అది ఇంకా సూక్ష్మమైన ఆత్మస్వరూపం ద్వారానే శుద్ధి అవుతుంది కదా. స్థూలమైంది అయితే మనం శుద్ధి చేసుకోవచ్చు, కానీ సూక్ష్మమైన దాన్ని శుద్ధి చేయాలంటే దానికి ఇంకా సూక్ష్మమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించాలా కదా. సో ఆత్మస్వరూపం, ఆ బ్రహ్మస్వరూపం నిత్య నూతన పరిపూర్ణ స్వరూపం, అది శుద్ధ చైతన్య స్వరూపము. దాని చేతనే నీ మనస్సు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే నీకు ఆయనకు బంధం ఏర్పడుతుందో, అంటే విశ్వశక్తికి, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ దైవ శక్తికి నీకు ఒక బంధం ఏర్పడినప్పుడు ఆ శక్తి నీలో ప్రవేశిస్తుంది. ఆల్రెడీ నీలో ఉంది, అది నీలో ప్రవేశించి నీ మనస్సును శుద్ధి చేస్తుంది. అంటే మనసు అంటే ఏంటి? అనేక జన్మల నుంచి నువ్వు తీసుకొస్తున్నటువంటి కర్మ వాసనలు, అదే మనస్సు కదా. మనసు అనేది మాయ, మనసే లేదు, మనసే భ్రమ. ఆలోచన అన్నదే భ్రమ మేడం. పరిమిత జ్ఞానం అన్నదే లేదు, ఉన్నది భగవత్ స్వరూపమే ఇక్కడ. ఎందుకంటే పరిమితి అయ్యి నువ్వు జీవుడు అనుకుంటున్నావు, భ్రాంతి చెందినావు, ఎండమావలు చూసి నీళ్ళు అనుకుంటున్నావు. సో ఈ భ్రాంతిని పోగొట్టుకోవాలా. నీకు భ్రాంతిని పోగొట్టుకోవాలంటే నీకు అదే చెప్పారు కదా, సద్గురువులు సరైన బోధనతో నువ్వు అంతర్ముఖం అయినప్పుడు మనసు నిలబడుతుంది. నిలబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలా. అప్పుడు ఆయనకు నీకు ఒక అటాచ్మెంట్ వస్తుంది. భగవంతుని నీవు కనెక్ట్ అయినప్పుడు ఆయన చేత నీ కర్మలు శుద్ధి చేయబడతాయి. అందుకే నువ్వు ఎంత పాపాలు చేసినా డోంట్ వరీ అంటున్నాడు పరమాత్ముడు. అపి చేదసి పాపేభ్యం సర్వేభ్యం పాపకృతం సర్వం జ్ఞానప్లవేనైవ. అంటే నువ్వెంత పాపాత్ముడైనా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా నాకు సంబంధం లేదు, నా వైపు దృష్టి పెడితే అన్ని క్లీన్ చేసేస్తానన్నాడు. సర్వం జ్ఞానం, సర్వం అంటే నీలో కొండంత పాపాలున్నా నా చిన్న అగ్ని చాలు, జ్ఞానాగ్ని. నా జ్ఞానం అనే అగ్నితో, నా దృష్టితో నీ పాపాలన్నీ భస్మమైపోతాయి. చూడండి, వాల్మీకి ఒక దొంగ దృష్టి పెట్టి మహా యోగీశ్వరుడైనాడు కదా. అవును సార్. ఇట్లాంటి చాలా నిదర్శనాలు. ఎంతో మంది చెడు కర్మలు చేసే వాళ్ళు మహాయోగులు అయిపోయారు. కారణం ఏమంటే వాళ్ళు భగవంతుని వైపు దృష్టి మరలించారు. ఎలా మరలించాలన్నది కూడా ఇంపార్టెంట్. ఆవేదనతో నాకు నువ్వు కావాలా, నేను నిన్ను పొందాలా అన్నది ఎప్పుడైతే దృష్టి మరలిస్తావో ఒక్క క్షణంలో నీ
కర్మలు నువ్వు ఎన్ని 1000 జన్మలు ఎత్తిని 1000 జన్మల కర్మల్ని శుద్ధి అయిపోతాయి. ఎన్ని జన్మల కర్మలు కూడా నీవు ఒక జన్మలో శుద్ధి చేసుకోవచ్చు. అంటే తొందరపడకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో చాలా నిదానంగా ప్రయాణం చేయాల. మనసు పట్ల అవగాహన చేసుకుంటూ మనసు నిశ్చల స్థితికి తీసుకొస్తూ అనాత్మ నుంచి ఆత్మ వైపు దృష్టి పెట్టే కొద్దీ శుద్ధపడుతుంది మనస్సు. మలినమంతా తొలగిపోతుంది, తనంతకు తానే నిలబడుతుంది. చూడండి. ఓకే మేడం, నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం అనే కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు కదా సార్, చాలా బాగా చెప్పారు. మాట్లాడండి మేడం. ఇందిరమ్మ మేడం మాట్లాడండి. రాసుకోను సార్. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారు సార్. మనసు గురించి ఎలా ధ్యానం చేయాలి, ఎలా నిలకడగా ఉండాలి, చాలా బాగా చెప్పారు సార్. అసలు మీకు క్వశ్చన్లు వేయడానికి ఎలాంటి క్వశ్చన్స్ లేదు సార్. చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను గమనించాను మేడం మీ ఫీలింగ్స్, మీరు బాగా అర్థం చేసుకున్నారు. నేను చూస్తున్నాను మిమ్మల్ని. ఫస్ట్ వింటున్నాను, చాలా బాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. yes you are right. అది సత్యం అమ్మా. దట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్. ఎప్పుడు కూడా భగవంతుని తెలుసుకోవాలనుకున్న వానికి అర్థమైపోతుంది కదా. మనసు పెట్టాలి కదా నువ్వు. చాలా మంచిగా అనిపిస్తుంది సార్ మీరు క్లాస్ చెప్తుంటే. ఇంకా వినాలనిపిస్తుంది సార్. చాలా క్లియర్ గా, ఏ డౌట్స్ లేకుండా చాలా బాగా చెప్పారు. యూట్యూబ్ లో కూడా ఉంటది, మళ్ళీ వినొచ్చు. యూట్యూబ్ లో కూడా ఉంటది, లింక్ పంపిస్తాం, మళ్ళీ కూడా వినొచ్చు. ఓకే మేడం, పంపియండి. థ్యాంక్ యూ. ఇంకా అందరూ మనసుతో ఇబ్బంది పడుతున్నారు మేడం, దాని నుంచి బయటపడాలా. అవును మేడం సార్, చాలా బాగా చెప్పారు. ఎలా మనం 24 కర్మేంద్రియాల గురించి కూడా చెప్పారు కదా సార్. చాలా బాగా చెప్పారు సార్ మీరు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల గురించి. అవును మేడం. అందుకే ఈ బుక్ చదవండి మేడం, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్. లక్ష్మీబాయి మేడం ఓట్కూరు, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. శైలజ మేడం వీడియో నుండి ప్రారంభం. ఎవరైనా మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేయండి, లేకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరు అన్మ్యూట్ చేస్తున్నాం. లావణ్య మేడం నారాయణపేట మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్. మాట్లాడండి మేడం. చాలా బాగా చెప్పాడు. మనసు గురించి, భగవద్గీత గురించి అర్థాలన్నీ చాలా బాగా చెప్తారు సార్. చాలా బాగుంది క్లాస్, మంచి అర్థమైంది. కానీ ఇంకా మనసును కంట్రోల్ చేసుకోవడమే కష్టమైన పని. మరి అదే కదా నేను ఆడిస్తుండేది. అదే సార్. ఈ దేహానికి రావడానికి అదే కారణము, ఈ దుఃఖానికి అదే కారణము. మరి దాన్ని సాధనలో పట్టుకో, అర్థం చేసుకో. కానీ ఒక రోజులో 2 రోజుల్లో అయిపోయే పని కాదు సార్. అది ట్రై చేస్తే ఈ రోజు ఒక రోజు ఉంటది, మళ్ళీ రోజు మళ్ళీ నేనే అంటది. మరి అక్కడ ఎరుకగా ఉండు, అక్కడ గమనించు దాన్ని. అది నేను అన్న ఎగురుతుంది కదా, అప్పుడు గమనించు, నీ దృష్టి అటు మరలించు. ఈ గమనించేవాడే దేవుడు, నీకు తెలుసో లేదో. పరిగెత్తేవాడు జీవుడు, గమనించేవాడు దేవుడు. దేవుణ్ణి పట్టుకో, పరిగెత్తేవాడిని పట్టుకోవద్దు. మన యోగేశ్వర్లు చేసిన పని అందరూ అదే కదా. జీసస్ కానివ్వండి, రాముడు, కృష్ణుడు, వాళ్ళందరూ మనసు జయించిన వాళ్ళే. మరి రమణ మహర్షి క్యాన్సర్ గుండె అయితే కూడా పట్టించుకోలే, జీసస్ మేకులు వేసినా పట్టించుకోలే, ఇంకా తన బిడ్డను రక్షించమనే అడిగిండు. ఎందుకంటే వాళ్ళు బాగా గమనించి ఎరుకతో ఉన్నారు. ఎరుకతో ఉండి మనస్సును జయించిన వాళ్ళంతా. మళ్ళీ ఆ ఎరుకే మీరు. అందుకే ఆ ఎరుకను సంపాదించుకో. ఎరుక కన్నా సుఖం ఏ లోకంబునందు లేదు. ఎరుక ఎవరికి ఎరుక లేదే. ఎరుకే తత్వంబు, ఎరుకే బ్రహ్మంబు, విశ్వదాభిరామమినరవేమ.
ఎరుక కన్నా సాధన సుఖం. వల్ల సాధ్యమవుతుంది అంతే. మన లోపలికి మనం ప్రవేశించిన సాధన వల్ల సాధ్యం కానిది ఏది లేదు ఆ ఎరుకతోటి పెడితే. నువ్వే సాక్షి మేడం, నీ మనసుకు నువ్వే సాక్షి, నీ అంతే. దేహానికి నువ్వే సాక్షి. సాక్షిని మర్చిపోయినావు, నువ్వు సాక్షివి కా, మనసు కావద్దు. అది సార్. నువ్వు సాక్షిగా ఉండాలి కదా. అందుకే భగవంతుడు ఎవడంటే సాక్షిభూతుడు. సర్వది సాక్షిభూతం అన్నాడు. నీకు తెలుసు నువ్వు చేసిండే తప్పు, నీకు తెలుసు. అందుకే మనస్సాక్షిని అడగరా అంటుంటారు పెద్దలు. నువ్వేం మాట్లాడుతున్నావో ఒకసారి నీ మనస్సాక్షిని పరిశీలించుకోని. అంటే నీలో ఒకటి సాక్షి అనేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు బయట వాడిని మోసం చేయొచ్చేమో, సాక్షిని మోసం చేయలేవు. వానికి అన్ని తెలుసు, ఎందుకంటే చూచేవాడు వాడు, అన్నిటినీ చూస్తున్నాడు. కాబట్టి నీ సాక్షిగా నువ్వు మారు. ఎప్పుడు నీవైతే నిన్ను నీవు గమనిస్తావో నువ్వు సాక్షిగా మారుతావు. నీవుగా మారిపోతావు, నువ్వు బ్రహ్మముగా మారిపోతావు. నిన్ను గమనించకపోతే జీవుడుగా ఉంటావు. నువ్వు దేవుడు కావాలా జీవుడు కావాలా చాయిస్ నీకే. కావాలి కదా సార్. అండర్స్టాండ్? చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా సార్తో మాట్లాడే వాళ్ళు? లక్ష్మీబాయి మేడం ఊటూరు మాట్లాడండి. శైలజ మేడం, లక్ష్మీబాయి మేడం ఇద్దరు మాట్లాడితే టైం కూడా అవుతుంది. ఎవరైనా మాట్లాడండి. ఓకే మేడం. ఓకే మేడం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. మా ఉమ్మడి జిల్లా ఆహ్వానాన్ని మన్నించి మీ అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు ఫస్ట్ మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది సార్. నాకు ధ్యానము ఏదో మన ప్రాబ్లమ్స్ కొరకు కాకుండా నువ్వేంటో తెలుసుకోవడానికి తపనతో, ఆతృతతో, పట్టుదలతో ధ్యానం చేయాలి అని చెప్పింది సార్. నాకు చాలా నచ్చింది సార్ అది సార్. కేవలం అందరూ అనారోగ్య సమస్యల వలన అనారోగ్యాలు తగ్గించుకోవడానికి మాత్రమే ఎంటర్ అవుతున్నారు, కానీ అది కాదు. నేను అనుకునే వాళ్ళు మాత్రమే ఆ స్థితిలో ఉంటారు. అది కాదు, అనారోగ్య సమస్యలు అనేది ముఖ్యం కాదు. అసలు నేను ఎవరని తెలుసుకోవడానికి మాత్రమే ధ్యానం చేయాలనే తపనతో చేయాలనేది నాకు చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకా సార్ మనసు గురించి చాలా 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 బాగా చెప్పిండ్రు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మేడం. బాగా అర్థం చేసుకున్నారు, మంచి పాయింట్ పట్టుకున్నారు. చాలా పాయింట్ ఆ విషయాన్ని పట్టుకొని ముందుకు పోతే మీరు మోక్షాన్ని పొందుతారు. మేడం ఆ విషయాన్ని పట్టుకోండి. ఆవేదనతో నీవెవరో నీవు తెలుసుకోవడానికే ధ్యానము. రోగాలు బాగు కోసము, మనశ్శాంతి కోసం కాదు. నీవెవరో తెలుసుకుంటే రోగమే ఉండదు. నీవెవరో తెలుసుకుంటే బాధలే లేవు. నీవెవరో తెలుసుకుంటే బాధలు ఎప్పుడు ఉంటాయి, రోగాలు ప్రతి జన్మలోనూ ఉంటాయి, భయాలు ఉంటాయి. కాబట్టి నీవు తెలుసుకుంటేనే గాని నీ వీటి నుంచి బయటపడలేవు. రమణ మహర్షికి రోగం ఉంది కానీ బాధ లేదు. కారణం ఏంటి? తానెవరో తాను తెలుసుకున్నాడు కదా. అదే సార్. ఇవన్నీ కూడా ప్రారబ్ధానుసారం వస్తాయి మేడం. నీకు ఇప్పుడు వచ్చిన జన్మలో రోగాలు బాధలన్నీ ప్రారబ్ధానుసారం వస్తాయి. కానీ ఆ ప్రారబ్ధానికి నువ్వు సాక్షిగా మారు. నువ్వు ఎప్పుడైతే నీవెవరో తెలుసుకుంటే నీ ప్రారబ్ధానికే నువ్వు సాక్షి అవుతావు. నీ కర్మకే నువ్వు సాక్షి, నీ దేహానికి నువ్వు సాక్షి అయిపోతావు. అప్పుడు దుఃఖం లేదు, రోగం లేదు. రోగం దేహంలో ఉంది, నీలో లేదు. నువ్వు అది కాదు కదా. రోగం నీ దేహంలో ఉండొచ్చు, కానీ నీవు అది కాదు. కాబట్టి నీవు దేహానికి సాక్షి అవుతావు. బాధ నీ మనసులో ఉండొచ్చు, వాయిస్ కట్ అయింది సార్. సిగ్నల్ ప్రాబ్లమా సార్? ఓకే మేడం. గుడ్. ఇంకా ఒకరు లక్ష్మీబాయి మేడం మీరు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మా. మనసు గురించి చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాస్ అయితే. నిజంగా మనసుని అదుపుతో పెట్టుకున్నాం అంటే ఇంకా దేన్ని మన లోపలికి రానియము. చాలా మంచి అనిపించింది సార్ క్లాస్ అయితే. అందుకే మనసు పట్ల ఎరుకగా ఉండు. అదే ధ్యానం.
నిన్ను థ్యాంక్ యూ ఆడించేది అదే కదా కదా మేడం, నిన్ను ఆడిస్తున్నది నీ ఆడించేవాడిని పట్టుకో, వాడు సరిపోతాడు, సరి చేయబడతావు. ఇప్పుడు నిన్ను ఆడిస్తున్నవాడిని తెలుసుకుంటే వాడు నీ ఆధీనంలో ఉంటాడు. నువ్వు తోలుబొమ్మలాగా ఆడుతున్నావు, నీ వెనక నీ మనసు నిన్ను ఆడిస్తూ ఉంది, పరిగెత్తిస్తూ ఉంది తోలుబొమ్మలాట. కానీ స్క్రీన్ వెనక ఒకడు ఉన్నాడు ఆడిచ్చేవాడు, స్క్రీన్ పైన ఆడుతా ఉంది, స్క్రీన్ వెనక ఆ తెర వెనక ఒకటి ఉంది, తెర వెనక ఉన్నటువంటి సాక్షి తత్వమే ఆడిస్తూ ఉంది, దానికి చైతన్యం ఇస్తూ ఉంది. నువ్వు అదిగా మారితే నువ్వు అప్పుడు నీ మనసు నువ్వు ఆడిస్తావు, మనసు నిన్ను ఆడించదు. చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాస్ అయితే, మంచిగా అనిపించింది సార్. నిజంగా మనసుని అర్థం పెట్టుకోవడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. రవిచంద్ర గారు, Yes. రవిచంద్ర గారు, ఎస్ ఎస్ ఆత్మ నమస్కారాలు. ఐఎమ్ కేఎస్ యోగి. ఎస్ శుద్ధ చైతన్య స్వరూపోహం, సర్వసాక్షి స్వరూపోహం అనే వర్డ్ అనేది హై పవర్ఫుల్ వైబ్రేషన్ వర్డ్. సాక్షిగా ఉండటం అని ఆ స్థాయికి చేరడం అనేది చాలా 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 ప్రయత్నం తర్వాత జరుగుతుంది. మీరు దాని గురించి మంచిగా చెప్పారు. సాక్షి తత్వం వస్తే తప్ప ఎన్లైటన్మెంట్ కూడా అవ్వదు. ఏ జీవుడు కూడా జీవాత్మగా మారలేడు. వెరీ గుడ్. సాక్షి తత్వము, శుద్ధ చైతన్య తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఆ స్థితికి పోవడం చాలా అదృష్టం. సార్ ఎస్ యు ఆర్ రైట్ సార్. అదే మీరు ఒకటి సాక్షి తత్వం మీకు అర్థమై మీరు దాన్ని విని అర్థం చేసుకున్నారంటే మీకు యు ఆర్ డిజర్వ్ ఫర్ దట్. లేకుంటే ఈ మాటలు వినలేరు, నా మాటలు మీకు అర్థం కావు. మీలో అర్హత ఉంది కాబట్టి మీకు అర్థం అవుతుంది. అది ఏం లేదు, మీరు ఈ జన్మలో ఆ ఎరుక వహించడానికి మీ ప్రయత్నం చేయండి అంతే. లేకుంటే ఈ మాటలు అందరికీ అర్థం కావు. అవునవును, కరెక్ట్. మీకు అర్థమైందంటే మీరు అర్హత పొందారు. అనేక జన్మలు యోగ సాధనలో ఉన్నారు కాబట్టి సాక్షి తత్వాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకొని సరైన గురువు బోధ తగిలితే మీరు ఆ దర్శనం పొందుతారు. సో ఇది ఎక్కడో బయట ఉన్నది కాదు, మీ లోపల ఉన్నదే. అన్ని లోపలే ఉన్నాయి. అందుకే కదా సార్, మీ ఇంట్లో మీరు వెతుక్కోకుంటే ఇంకేంటి ప్రయోజనం ఏమిటి? వేస్ట్. బయట ఎన్ని ఉన్నాయో మనలో అన్ని ఉన్నాయి. అవి మనం అది మరి కదా అన్ని అనుభూతి చెందాలి. అనుభూతికి మీరు కావాల్సింది అనుభూతి చెందాలంటే మీరు దానికి ఒక సిద్ధమయ్యి అటువైపు అడుగులు వేయాలి. అడుగులు వేయడం అంటే టైం అలాట్ చేసుకోవడము, ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడ రహస్యం ఏంటి లేదు. ఇప్పుడు మీరు సాక్షి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకటి ఆప్షన్ ఏమంటే అలాట్మెంట్ ఆఫ్ ద టైం. మీరు సమయాన్ని కేటాయిస్తే మీలో ఉన్న సాక్షి తత్వం మీకు అర్థమవుతుంది, మీలో ఎరుక పెరుగుతుంది. టైం అలాట్ చేయకుంటే ఎలా తెలుస్తుందండి? ప్రపంచంలో సంపాదన కోసం, సంసారం కోసం ఎన్ని గంటలు ఉపయోగిస్తున్నాము. అలాగా నీలో స్వరూపాన్ని, శుద్ధ చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి సమయం కేటాయించుకోకుంటే ఎలా? సమయం కేటాయించుకోకుంటే మళ్ళీ ఈ బురదలో పొరలాడాల్సి వస్తుంది. జన్మలు ఎత్తుతూ ఉంటావు, కర్మలు చేస్తూ ఉంటావు, సుఖ దుఃఖాలు, సుఖం కొంచెం అయితే దుఃఖం ఎక్కువ, మరణ భయము, జీవిత భయము అన్ని వెంటాడుతాయి నిన్ని. కాబట్టి రోజులో కొన్ని గంటలు సమయం కేటాయించండి. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఒక ఉద్యోగం చేస్తూ సంసారంలో ఉంటూ సమయాన్ని కేటాయించి బ్రహ్మస్వరూపాన్ని పొందినారు. ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, సంసారంలో ఉన్న వ్యక్తి అన్ని పొందినప్పుడు మనం ఎందుకు పొందకూడదు చెప్పండి? అంటే మనం ఈ భగవద్గీతలో పరమాత్ముడు కర్మయోగం గురించి చెప్పిన ఇన్నర్ మీనింగ్ కూడా అదే. ఇన్నర్ మీనింగ్ కూడా అదే. ఇప్పుడు 24 గంటలు టైం ఉంది. ఒక 20 గంటలు 21 గంటలు మీ భౌతిక కార్యక్రమాలు చేసుకోండి. ఒక 2-3 గంటలు కేటాయించండి చాలు. 24 గంటలు సఫిషియెంట్ ఇచ్చాడు భగవంతుడు. అంత ఈజీ సమయం కాదు, మనం చాలా వేస్ట్ చేస్తున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 1 గంట 2 గంటలు కేటాయిస్తే మీరు పొందగలుగుతారు. ఉంది కదా మనకి జన్మ. ఈ జన్మ ఉన్నంత లోపల మనము ఆ తత్వాన్ని తెలుసుకున్నాం. లేకపోతే మరణ భయం ఉంటుంది. మరణించిన తర్వాత కూడా మరి
ఆ ఎరుకతో ఆ జ్ఞానంతో మళ్ళీ దుఃఖిస్తూ ఉంటాం. అన్ని లోకాల్లోనూ దుఃఖం ఉంది, అన్ని మనసు అన్ని లోకాల్లో ఉంది. మనస్సు లేని స్థితే సర్వవ్యాపకంగా ఉంది. అపరిమిత జ్ఞానం, నాన్ డ్యూయల్ కాన్షియస్నెస్. డ్యూయల్ కాన్షియస్నెస్ నుంచి నాన్ డ్యూయల్ కాన్షియస్నెస్ గాడ్ సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఏకం నిత్యం విమలం అచలం. మాట్లాడొద్దండి దయచేసి. ఎవరు మాట్లాడుతున్నారు? మంచి బ్రహ్మజ్ఞానం గురించి డిస్కషన్ జరిగితే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అట్లా ఉంటుంది మనిషికి. ఇక్కడే ఏకాగ్రత లేదు. ఏకాగ్రత జ్ఞానం వైపు లేదు, వేరే విషయాలు ఉంటాయి. మ్యూట్ పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి. మాట్లాడిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. చెప్పండి సార్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా సార్ తోటి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతమైన చక్కటి జ్ఞానాన్ని అడగంగానే మాకు సమయం కేటాయించి ఎంతో చక్కటి జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ జూమ్ లో పాల్గొన్న వారందరూ కూడా మరి 40 నిమిషాలు ధ్యానం చేసి 1 గంట సేపు మరి క్లాస్ విని 20 నిమిషాలు సజ్జన సాంగత్యం చేసినందుకు మీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ రేపు మరొక మాస్టర్తో 11 గంటలకు కలుసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నా సార్. ఓకే మేడం.